అందరికీ నమస్కారం. టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిటిడి పాలక మండలి ఏర్పడిన తర్వాత చైర్మన్గా బిఆర్ నాయుడు గారు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసత్యాలు, అబద్ధాలు, టిటిడి మీద బురద జల్లడం, లేనిది ఉన్నట్టు అసత్యపు ప్రచారాలు సాక్షిలో ప్రచారాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, వాళ్ళ ఆందోళనకు గురయ్యే విధంగా ఇక్కడ ఏదో జరిగిపోతుందనే ఒక అసత్యపు ప్రచారాన్ని మొదటి నుంచి చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని టీటీడీ మీద అసత్యాలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలుకుతా ఉన్నాం. నువ్వు అసత్యాలు మాట్లాడుతూ ఉంటే, టీటీడీ మీద బురద చల్లుతూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే ఉండదు. భవిష్యత్తులో మీరున్నటువంటి రాజకీయ పార్టీకి అసత్యాలు ప్రచారం చేయడం మీ పార్టీ పుట్టుకతో వచ్చినటువంటి విద్య. దాన్ని కొనసాగిస్తూ ఉనికిలో లేనటువంటి పార్టీ, ఉనికిలో లేనటువంటి ఇతను కేవలం ఉనికి కోసం ఆరాట పడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కావచ్చు, శ్రీవారి భక్తులు కావచ్చు, టీటీడీ మీద ఏదైనా మాట్లాడితే మిగతా రాజకీయ వార్తల కన్నా టీటీడీ మీద ప్రపంచవ్యాప్తంగా వెళ్తుందని చెప్పి అతను ఉనికిలో ఉండడం కోసం అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లు మొదటి నుంచి ఆది నుంచి గోవుల విషయం కావచ్చు, ఈరోజు విగ్రహం విషయం కావచ్చు, లేదా క్యూ లైన్లో వైసీపీ కార్యకర్తలు వాళ్ళ సానుభూతి పరులు చేసేటువంటి అల్లరిని టీటీడీ మీద నెట్టివేస్తూ అనేక ఇప్పటి వరకు ఎన్ని మాట్లాడినా సహనంగా సమాధానం చెప్పాం. టీటీడీ బోర్డు కూడా నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇలాంటి మాటలు పునరావృతమైతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోక తప్పదు. మీరు టీటీడీ చైర్మన్గా మీకు శ్రీవారి మీద భక్తి లేకపోయినా, దేవుడి మీద నమ్మకం లేకపోయినా, గతంలో విగ్రహాన్ని పెకిలిస్తామని మాట్లాడినా, లేదా చెప్పులతో దాడి చేస్తామని చెప్పినా, కొండ మీద ఏమీ లేదని మాట్లాడినా, అలాంటి నువ్వు నీ ఇంట్లో ఆచరించేటువంటి మత విశ్వాసాలు వేరు, నువ్వు బయట రాజకీయ ఉనికి కోసం నటించేటువంటి మతం వేరు. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ తెలుసుకోవాలి. అతను హిందువు కాదు, శ్రీవారి భక్తుడు అసలే కాదు. కేవలం ధనార్జన కోసం టీటీడీని, శ్రీవారిని ఉపయోగించుకున్నటువంటి ఒక దేవుడి మీద భక్తి లేనటువంటి వ్యక్తి. తన కుటుంబంలో ఇతర మతాచారాలని అవలంబిస్తూ బయటికి హిందుత్వము, శ్రీవారి మీద భక్తిని నటించేటువంటి వ్యక్తి. ఇతను చేసేటువంటి ఆరోపణల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు నమ్మకూడదని చెప్పి సందర్భంగా